ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఇంకా కొన్ని గంటల్లోనే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచంలోని భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు పాక్ సైతం ఈ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్తో ఓడిపోవడంతో భారత్తో జరిగే మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్ ఓడిపోతే పాక్ ఇంటి బాట పట్టక తప్పదు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలని పాక్, బంగ్లాతో గెలుతో మీదున్న భారత్ ఇద్దరు పోటీ పడనున్నారు. ఇక ఈ మ్యాచ్ పై ఇప్పటికే పలువురు సీనియర్లు కామెంట్ చేశారు. పాక్ను సొంత గడ్డపై తక్కువ అంచనా వేయొద్దని సునీల్ గవాస్కర్ సూచించాడు. తాజాగా యువరాజ్ సింగ్ ఇండియా పాక్ మ్యాచ్ పై స్పందించాడు. యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా పాక్ మ్యాచ్లో పాకిస్తాన్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని తెలిపాడు. దుబాయ్ మైదానం పరిస్థితులు భారత్ కంటే పాకిస్తాన్కి ఎక్కువ అనుకూలంగా ఉంటాయని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. అయితే ఇదే షోలో పాల్గొన్న పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం భారత్లోనే ఎక్కువ మ్యాచ్ విన్నర్లు ఉన్నారని అన్నాడు. దుబాయ్లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో పాకిస్తాన్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని భావిస్తున్నా. ఎందుకంటే భారత్ కంటే వారే అక్కడ ఎక్కువ క్రికెట్ ఆడారు. అక్కడి పరిస్థితులు పాక్ ఆటగాళ్లకు అలవాటే. స్లో వికెట్పై బౌలింగ్, బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు ఇరు జట్లలో ఉన్నారు అని యువరాజ్ సింగ్ తెలిపాడు. దశాబ్దానికి పైగా పాకిస్తాన్ అంతర్జాతీయ మ్యాచ్లు జరగనప్పుడు పాకిస్తాన్ తన హోమ్ మ్యాచ్లను యుఏఈ వేదికగా ఆడింది. దాంతో అక్కడ మైదానాలపై వారికి పట్టు ఉంది. మరోవైపు దుబాయ్ భారత్ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది. వన్డేలో ఇప్పటి వరకు యుఏఈ వేదికగా భారత్ ఒక్క మ్యాచ్ ఓడలేదు. ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడిన భారత్ 6 గెలవగా మరొకటి టై అయింది. మరోవైపు షాహిద్ అఫ్రిది మాత్రం భారత్తో పోలిస్తే పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ కంటే భారత్ జట్టులోనే ఎక్కువ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. మ్యాచ్ విన్నర్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే ఆటగాడు. ప్రస్తుతం పాక్ టీంలో అలాంటి ఆటగాళ్లు లేరు. భారత్ బలం మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు. దాంతో భారత్ మ్యాచ్లు గెలుస్తుంది.